శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన శ్రీరామ శిలా శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు. బాన్సువాడ తాత్కోల్ గ్రామంలో మూడవసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో కార్యకర్తల విజయోత్సవ ర్యాలీని పోలీసులు బీజేపీ కార్యకర్తల ఆనంద ఉత్సవాలను జరుపుకోకుండా పోలీస్ శాఖ వారు అడ్డుకుంటున్నారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ సంచలన ఆరోపణలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ను ఆదరించి ఎల్లారెడ్డి సెగ్మెంట్లో 15,000 పైచిలకు మెజార్టీ ఇచ్చినందుకు బీజేపీ రాష్ట్ర నాయకుడు జపాన్ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హన్మకొండ జిల్లాలోని ములుగు రోడ్లో గల స్వయం కృషి వృద్ధాశ్రమంలో హన్మకొండ మ్యూజిక్ సంస్థ చైర్మన్ భిక్షపతి తన పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేశారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన కుమారుడు రాకేష్ రెడ్డితో కలిసి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఆర్మూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు గొర్తా రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం బూనూడి గ్రామంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సందడి చేశారు. ఆయనతో పాటు భార్య అన్నా లెజినోవా కూడా ఉన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సుందిళ్ల బ్యారేజ్ ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఖమ్మం టీడీపీ జిల్లా కార్యాలయంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఉన్న శ్రీ నాగలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టీడీపీ నాయకులు భారీ గజమాలతో సత్కరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. అమరావతిలో ఈ నెల 12న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యేందుకు జనసేన పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. వనపర్తి జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు. కావలి మండలంలోని మద్దూరుపాడు, రుద్రకోట, తుమ్మలపెంట తదితర గ్రామాలలో సాయంత్రం సమయంలో ఆకాశంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని వర్షం పడింది. వాతావరణం చల్లగా ఉండడం, పైగా వీకెండ్ కావడంతో విశాఖలోని సాగర తీర ప్రాంతాలు కిటకిటలాడాయి. బోయినపల్లి మండలం నర్సింగాపూర్లో ముదిరాజ్ కులస్తులు ఘనంగా పోచమ్మ, పెద్దమ్మ బోనాలను సమర్పించుకుని సేవలో తరించారు.
కుప్పం ఎమ్మెల్యే టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కార్లపై సీఎం తాలూకా మాది కుప్పం మాట తప్పం అనే స్టిక్కర్లను అతికించుకొని చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జారీ చేసిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని వనపర్తి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశించారు.